వరంగల్కు చెందిన గీతిక గుంటూరుకు చెందిన కొప్పుల సాయి కుమార్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకున్నారు. యువతి సెప్టెంబర్ 24న హైదరాబాద్ బోయిన్పల్లిలో ఫ్యామిలీతో ఫంక్షన్కు వెళ్లి కనిపించకుండా పోయింది. తండ్రి జగదీశ్వరాచారి బోయిన్పల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమై సాయి కుమార్ ప్రేమ పేరుతో లొంగ తీసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. సాయి కుమార్ను పెళ్లి చేసుకున్న తమ కూతురు గుంటూరులోనే ఉంటుందని తెలిపారు. అయితే సాయి కుమార్ తనను సరిగ్గా చూడటం లేదని, గంజాయికి బానిస అవ్వాడని, తన కూతురు మార్చి 14వ తేదీ ఫోన్ చేసినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. అదే రోజు రాత్రి తన కూతురు ఉరేసుకుని చనిపోయినట్లు సాయి కుమార్ తల్లిదండ్రులు తెలియజేయడంతో గుంటూరు వచ్చామని చెప్పారు. తన కుమార్తెను ఉరివేసి చంపారని ఇంటి ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సాయి కుమార్ గతంలోని మరో 2 అమ్మాయిలను ట్రాప్ చేశాడని తల్లిదండ్రుల బంధువులు ఆరోపించారు. తమ కూతురు మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ కూతురికి 3 నెలల గర్భం ఉందని తెలిసినట్లు వెల్లడించారు. మృతిపై పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు ఏమైనా పర్లేదు, మా పాప సేఫ్ ఉంటే పర్వాలేదని చెప్పి ఇంత దూరంకి నాకు న్యాయం కావాలి, ఆత్మ శాంతి కావాలి. ఈ ఒక్కరిని కాదు, 2ని బలిగొన్నారు. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని వాడు, అమ్మాయి అయితే ఇట్లా చేసుకొని కూడా అంత ధైర్యవంతురాలు అమ్మాయి మళ్ళీ అట్టెట్లయింది, ఏమైంది, దీని వెనక ఏముంది, డోర్ కూడా ఓపెన్ ఉంది. మీరు ఎట్లా మొత్తం దీని కూబీ లాగాలి సార్. మీ ద్వారా వేరే అమ్మాయికి ఇట్లాంటి కాకుండా మీకు ఇప్పటి వరకు ఏదో మాట్లాడినాము, ఇది అయిపోయింది, ఇక్కడికే క్లోజ్. కాలు కింద పెట్టి